పక్కలో పాముని చూసి కూడా ఏమవ్వదులే అని అనుకుంటే ఏమవుతుందో ఇప్పుడు లెబనాన్ పౌరులకు తెలుస్తుంది. హిజ్బుల్లా అనే తీవ్రవాద సంస్థ, వాళ్ళు ఏదో ఆర్మీ యూనిఫామ్లు వేసుకున్నంత మాత్రం ఆర్మీ అనుకుంటాం, అమాయకత్వం. అదే సందర్భంలో మతపిచ్చతో ఏదైతే తీవ్రవాదులు ఆయుధాలు పట్టుకుని దేశాలను నాశనం చేస్తున్నటువంటి వాళ్ళని సమర్థిస్తూ వచ్చారు. ఇప్పుడు తమ దాకా వచ్చింది. లెబనాన్ లోపలికి అడుగుపెట్టి అక్కడ ఉన్నటువంటి దక్షిణ ప్రాంతాన్ని ఇంతకాలం తమ హస్తగతం చేసుకుని అక్కడున్న ప్రభుత్వాలను కూల్చి ప్రజల్ని తమ బానిసలుగా మార్చుకున్నటువంటి హిజ్బుల్లా వాళ్ళు ఇప్పుడు అక్కడ ఆ సౌత్ ప్లేస్లోకి వెళ్ళి ఒక్కసారిగా ఇజ్రాయెల్ దాడులు చేస్తూ ఉండేటప్పటికి ప్రాణాలు అరచేతి పెట్టుకుని పారిపోయి వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు మిగతా నార్త్ ప్లేస్లోకి బీరూట్లోకి అడుగుపెట్టేశారు. బీరూట్లోకి పారిపోయి వస్తున్నారు. వచ్చిన వాళ్ళు ఆగుతున్నారా? స్థానిక ప్రజలు ఇళ్ళు లాక్కుంటున్నారు, స్థానిక వ్యాపారాలు లాక్కుంటున్నారు. వాస్తవంగా లెబనాన్ ఒకప్పుడు క్రైస్తవ దేశం. అందులోకి ఇలా చొరబాటుదారులు శరణార్థులు వస్తే వాళ్ళందరికీ షెల్టర్ ఇచ్చింది ఆ దేశం. చివరికి ఈ శరణార్థులందరూ కలిసి ఆ దేశాన్ని హస్తగతం చేసుకుని ఆ పరిపాలన కూడా వాళ్ళ చేతుల్లో పెట్టేసుకుంటే దాని ఫలితంగా చివరికి ఇరాన్ చెప్పు చేతల్లో ఉండే హిజ్బుల్లా అనే తీవ్రవాద సంస్థ చేతుల్లోకి లెబనాన్ నడుస్తుంటే ప్రభుత్వానికి వీళ్ళకి మధ్యన ఒక బ్యారియర్ గీసేసి వీళ్ళందరూ దక్షిణ ప్రాంతాల్లోకి వెళ్ళి సెటిల్ అయ్యేలా ఏర్పాటు చేస్తే ఇప్పుడు వాళ్ళు మళ్ళీ అక్కడ దాడులకు భయపడి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి లెబనీస్ పౌరుల యొక్క ఆస్తులు లాక్కుంటున్నారు, వాళ్ళని రోడ్డు పాలు చేస్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి. ఇది ఒక సజీవ సాక్ష్యం భవిష్యత్తులో ఎట్లా ఉండబోతున్నది ఈ చొరబాటుదారులు కనుక మనం సీరియస్గా పట్టుకోకపోతే అన్నది.